న్యూస్. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా దళిత బహుజన భీమసేన ఆధ్వర్యంలో పేరుపోగు జార్జి ఆయన విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని బాబు జగజీవనరావు గారి విగ్రహం దగ్గర వివిధ సంఘాల నాయకులు ఒక కార్యక్రమాన్ని నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో కాన్పూర్ జిల్లాలో ఒక సామాన్యమైన దళిత కుటుంబంలో పుట్టి చిన్నతనం నుంచి కూడా అడరానితనాన్ని ఎదుర్కొని ఒక విద్య ద్వారానే సమాజంలో ఒక వ్యక్తి ముందుని చెప్పి ఒక మార్గదర్శి చూపినటువంటి వ్యక్తి బాబు జగజీవనరావు గారు. ఆయన చదువుకొని 23వ సంవత్సరంలోనే శాసనసభలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే కాకుండా వివిధ మంత్రి పదవులు, అదేవిధంగా ఆయన న్యాయశాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఫుడ్ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఎన్నో మంత్రి పదవులు చేసి ఆయన యొక్క 50 సంవత్సరాలు కూడా రాజకీయ జీవితంలో కూడా ఆయన పదవికి వెనదించినటువంటి వ్యక్తి బాబు జగజీవనరావు గారు. ఆయన భారతదేశ ఉపప్రధానిగా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశానికి దళితులకు బహుజనుల ఆశాజ్యోతిగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయన చేసినటువంటి అంబేద్కర్ గారు ఒక కన్ను అయితే ఈయన రెండో కన్నుగా భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ కూడా ఈయన అంబేద్కర్తో పాటు సమానుడుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్తో పాటు ఆయన తోడుగా ఉండి ఆ యొక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్న చట్టాలు కూడా తోడుగా ఉండి శాసనసభలో ఆ సభలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చి మిత్రులకు నా దేశం తెలియజేస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబు జగజీవనరావు, జోహార్ జగజీవనరావు. అదే వస్తుందిలే అంబేద్కర్ అంటే ఏం కాదు, అంబేద్కర్ అని అంత ఒకటే లేదు. ఏమైనా సహోదరులారా, అడు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోనే బాబు జగజీవనరావు గారి 119వ జయంతిని ముఖ్యంగా ఆయన శిల్పానికి పూలమాలనేసి ఇంకా నివాళులకు జరిగింది. బాబా అంబేద్కర్తో పాటు రాజ్యాంగాన్ని సృష్టించిన, రాజ్యాంగాన్ని నిర్మాత తయారు చేసిన, రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన దాంట్లో అంబేద్కర్తో పాటు లీడ్గా ఉంటూ జగజీవనరావుగా కొంతమంది మన మిత్రుడు చెప్పినట్టు ఒక అంబేద్కర్ కన్ను అయితే రెండో కన్ను జగజీవనరావు గారు. ఆయన అనేకమైన పదవులు చేపట్టి ఈ యొక్క గారు రాసిన రాజ్యాంగాన్ని అందరికీ ఫలించే విధంగా ఆనాడే మన భారత రాష్ట్రపతిగా కూడా పడ్డాడు. అదేవిధంగా అనేకమైన మంది మహిళలు ఇందిరాగాంధీతో సహా కూడా రాజ్య రూపకల్పన ప్రకారమే మహిళలు కూడా చట్టాలు అమరించి దానిలో వారి మహిళలకు కూడా ఈ యొక్క సీట్లు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలను మనమే కాకుండా భావితరాల వారు కూడా ఈ యొక్క మహనీయుల్ని కలుసుకుంటూ వాళ్ళ యొక్క చిత్రపటాలకి పూలమాలలేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా నేను ఎంసీపీ పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.